ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. భారత్ పాక్ మధ్య చర్చల తర్వాత తొలిసారి మోదీ పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్ లో ప్రత్యక్షమయ్యారు. సైనికులను కలిసి వారిలో మనోధైర్యాన్ని నింపారు దేశ ప్రధాని. భారత్ వైపు కన్నెత్తి చూడాలన్న ఆలోచించేలా చేశామని చెప్పారు. భారత్ చర్యలతో పాక్ వెన్నులో వణుకు పుట్టించామన్నారు దేశ ప్రధాని. ఇక కాల్పుల విరమణ తర్వాత తొలిసారి సిసిఎస్ కేబినెట్ భేటీలు నిర్వహిస్తున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణ, సరిహద్దు భద్రత, పీఓకే, ఉగ్రవాదం, పాక్తో దౌత్యపరమైన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై సిసిఎస్లో చర్చించారు. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో చైనా పేర్లు మార్పిడిపైన ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అటు పాకిస్తాన్కు తుర్కీ ఆయుధాల సరఫరాల అంశంపైన సిసిఎస్లో సమీక్ష చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మనతో పాటు గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ భారతీయ జనతా పార్టీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జయరాం గారు పొలిటికల్ అనలిస్ట్ మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. సో గంగాపురం వెంకటరెడ్డి గారు, చూస్తున్నాం మొత్తంగా ఆపరేషన్ సింధూర్తో పాక్ వెన్నులో అయితే వణుకు పుట్టించాం. ప్రధాని సైనికులతో పాటు దేశ ప్రజలకు కూడా ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా దాయాది పాకిస్తాన్కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. భారత్ వైపు భవిష్యత్తులో కన్నెత్తి చూడాలన్నా భయపడేలా ఉంటుంది. మీ దగ్గర నుంచి ఒక తూటా పేలితే ఇక్కడి నుంచి పిరంగులు వస్తాయి, మిసైల్స్ వస్తాయి. ఉగ్రమూకలు దాడి చేసినా అక్కడ ఏ చిన్న అలజడి భారత్లో జరిగినా పాకిస్తాన్ వైపు నుంచి కానీ ఉగ్రమూకల వైపు నుంచి కానీ ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? రానున్న రోజుల్లో భారత్ ఇంకా దూకుడుగా వెళ్లే అవకాశం ఉందా? ఏం చెప్తారు సార్? తప్పకుండా. ఇప్పుడు ఒక్కటి ఏంటంటే, పల్గాంలో జరిగినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిజానికి సంబంధించినటువంటి చర్యల తర్వాత భారతదేశము చాలా యాక్టివ్గా, అంటే ఏమిటి, కొంత అక్కడ జరిగినటువంటి ఏవైనా ల్యాప్సెస్ ఉన్నట్టయితే వాటిని కవర్ చేస్తూ దేశంలో భద్రతకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు మోదీ గారి ఆధ్వర్యంలో ఉండేటువంటి, మీరు అన్నట్టుగా సిసిఎస్ కానివ్వండి, భద్రతా సెక్యూరిటీ కౌన్సిల్ కానివ్వండి, లేకపోతే అజిత్ దోవల్ కానివ్వండి, రకరకాల మీటింగులు, గత ఒక 20-30 మీటింగులు బహుశా అయింటవి ఒక వారం రోజుల లోపల జరిగిన తర్వాత 6 నాడు రాత్రి తెల్లవారి 7 లోపల పాకిస్తాన్ మీద మనం స్థావరాల మీద, టెర్రరిస్ట్ స్థావరాల మీద మనం చేసినటువంటి దాడి అనేటువంటిది మొత్తం ప్రపంచం దిగ్భ్రాంతి చెందినటువంటి ఒక సందర్భం. ఒకటేంటంటే, మనం గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ, పాకిస్తాన్ భూభాగంలోకి 200-300 కిలోమీటర్లు వెళ్ళి మన క్షిపణుల దాడి, ద్రోణుల దాడి చేసినటువంటి దానికి తట్టుకోలేకపోయినటువంటి పాకిస్తాను కాళ్ళబేరానికి వచ్చి మనకు ఫోన్ చేసి మేము కాల్పుల విరమణ చేద్దాము అనేటువంటి దాని కింద వచ్చినప్పుడు సహజంగా మనకు ఉండేటువంటి అనేక పరిమితులను ఆలోచించిన తర్వాతనే ఒక నిర్ణయం మోదీ గారు చేయడం జరిగింది. దాన్ని తప్పుగా కొంతమంది ఏంటంటే, ట్రంప్ గారు చెప్తే చేసినారు, ట్రంప్ అంతకంటే ముందు చెప్పినారు అనేటువంటి, ఇవన్నీ కూడా సహజంగా ఏంటంటే ట్రంప్ గారు ఇతర గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. సో ఏదైతే జనాలు చెప్తున్నట్టుగా, లేదంటే కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నట్టుగా ట్రంప్ జోక్యం ఉంది, ట్రంప్ జోక్యం అన్న సమయాన్ని మనం ఒకసారి ఆ వ్యాఖ్యలను పరిశీలిస్తే, ప్రధాని మోదీ కూడా కుండబద్దలు కొట్టారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ, భారత దౌత్య విషయంలో కానీ ఎవ్వరూ మాకు మధ్యవర్తిత్వం అవసరం లేదు, మేము మా సమస్యను మేము పరిష్కరించుకోగలం, ప్రపంచంలోనే ఎన్నో సమస్యలను పరిష్కరించే దిశగా భారత్ అడుగులు వేస్తుంది, ఇటువంటి టైంలో మాకు ఎవరి శక్తి సామర్థ్యాలు అవసరం లేదు, మా శక్తి సామర్థ్యాలు మాకు సరిపోతాయని కూడా ప్రధాని చెప్పారు. ఎలా చూడాలంటారు ఆ వ్యాఖ్యలు? అంటే ఒకవైపు అమెరికా కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు భావించవచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ. నేను మీరు ఫస్ట్ యాంకర్ అనుకుంటా, నేను 3 రోజుల నుంచి మాట్లాడుతున్నాను, మీరు కూడా అంగీకరించింది ఏంటంటే, ఇండైరెక్ట్ గా, డిప్లొమాటిక్ గా చాలా విషయాలు ఇక్కడ దేశంలో ఉండేటువంటి కొన్ని ప్రతిపక్ష పార్టీలు మోదీ గారి యొక్క వ్యవహార శైలి, యుద్ధానికి సంబంధించి జనంలోకి చర్చ తీసుకుపోతున్న సందర్భం లోపల మీరు అన్న అభిప్రాయం వస్తుంది. ఒకటి, మూడవ వ్యక్తి యొక్క జోక్యం మాకు అవసరం లేదు. ఆయన ఏమన్నాడు? కాశ్మీర్ మీద సెటిల్ చేస్తామన్నాడు, అవసరం లేదని చెప్పాడు. మరి న్యూక్లియర్ కు సంబంధించినటువంటి యుద్ధము ఇదంతా కూడా నష్టం జరుగుతుంది 2 దేశాలకు అనేటువంటిది, న్యూక్లియర్ కు మేము భయపడమన్నాడు. రెండవది ఏంటంటే, టెర్రరిజము నీళ్లు ఒకటే కాలువలో ఒకటే నదిలో వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటిది అన్నాడు. మేము నిలదొక్కగలుగుతాం అనేటువంటిది ఇండైరెక్ట్ గా మీరు చెప్పింది కరెక్ట్. డిప్లొమాటిక్ గా, గౌరవప్రదంగా అమెరికాకు మనం, అమెరికే కాదు ప్రపంచంలో ఉండే దేశాలన్నిటికీ సరైన సమాధానం ఇచ్చిన అనేటువంటి చాలా గొప్ప విషయం. అది అర్థమైన వాళ్ళకి అర్థమైంది. అర్థం కాని వాళ్ళు ఏమంటుందంటే, ఆయన చెప్తే మీరు ఊరుకుంటూ ఉంటారా, మన దేశం యొక్క ఇంటిగ్రిటీ ఏంటి అని రకరకాలు తీసుకుపోతున్నారు. కరెక్ట్. ఇప్పుడు చాలా సందర్భాలలో మనం మాట్లాడుతున్నటువంటిది వాస్తవాలు. ఇవి కూడా మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మా జరగబోయేటువంటి ఇప్పుడు శాంతి, మోదీగా మన ట్రంప్ గారు ఏమన్నారు? బిజినెస్లు చేసుకుందాం, ఇక మీరు ఆకపండి ఇంతటితో
లేకపోతే చాలా నష్టం జరుగుతుంది, ఇవన్నీ వదిలేసినాము. బిజినెస్ కాదన్నా మనం. ట్రేడ్ ఇన్ టెర్రరిజం కెనాట్ గో సైమల్టేనియస్లీ అనేటువంటిది మనం చెప్పినాం. రెండు ఒకే పద్ధతిలో వెళ్ళడానికి వీల్లేదు. వెంకటరెడ్డి గారు, ఘనంగా వెంకటరెడ్డి గారు, ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఏంటంటే ప్రపంచంలో ఒక దేశానికి మరో దేశానికి యుద్ధం జరిగితే అది సరిహద్దులకు సంబంధించి కావచ్చు, ఇంకొక విషయం కావచ్చు. సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది భారత్దే, ఇది ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. ఇంకొకటి, మనం ఇక్కడ పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేదు. ఖచ్చితంగా మనం దాడులు చేసింది పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై. ఆ ఉగ్రవాదులకు ఎవరైతే సహకరిస్తున్నారో సైన్య ముసుగులో వారిపై దాడి చేశాం. పాకిస్తాన్ ప్రజలని కానీ పాకిస్తాన్ పై కానీ దాడి కాదు అని భారత్ మొదటి నుంచి స్పష్టం చేసింది. ప్రపంచం మొత్తం కూడా ఈ ఉగ్రభూతంతో కునారిల్లుతుంది. ఒక భారత్ పైనే దాడులు జరగలేదు, అమెరికాలోనూ దాడులు జరిగాయి. రకరకాల దేశాలు కూడా ఈ ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ రోజు ప్రపంచానికే ఉగ్రవాదం విషయంలో భారత్ వైపు ప్రపంచ దేశాలన్నీ చూడాలి, భారత్ సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందంటాను. ఏమంటారు సార్ ఈ వ్యాఖ్యలను? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినటువంటి పాయింట్ ఎగ్జాక్ట్లీ. ఇవాళ అమెరికా మీద దాడులు గతంలో చేసినటువంటి దానికి చివరికి పాకిస్తాన్ లో మూల కేంద్రమైనటువంటి అక్కడ మన చంపడం జరిగినటువంటిది మనకు తెలిసినటువంటిది. ఇవాళ భారతదేశం ఏదైతే కేవలం పాకిస్తాన్ ప్రజల మీద కాదు, పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఇతర ఆస్తుల మీద కాదు, టెర్రరిస్ట్ స్థావరాలు ఎక్కడున్నాయో వాటి మీద దాడి పెట్టాం. వాటిని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రేరేపించి మద్దతిచ్చి ప్రపంచంలో అశాంతి, ఒక టెర్రరిజానికి, పాకిస్తాన్ ప్రపంచంలో జరిగేటువంటి టెర్రరిజానికి సంబంధించినటువంటిది ఎట్లయితే ఉంటుందో వాటన్నిటి కూడా మూల కేంద్రంగా ఉన్నటువంటి స్థానాల మీద మనం బ్రహ్మాండంగా వాటి మీద విజయం సాధించినాము. వాటిని భూస్థాపితం చేసాము. వాళ్ళ బేసులు, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ సంబంధించిన బేసులన్నీ కూడా మనం నష్టం చేయడం జరిగింది. కాబట్టి మీరు అన్నట్టుగా ఇలా ప్రపంచం మొత్తం మనం చేసినటువంటి ఉద్యమాన్ని, అది కూడా బ్రహ్మోసు భారత అణ్వాయుధాలను ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించడం జరిగింది. చైనా లాంటి వాళ్ళు, చైనా వాళ్ళు ఇచ్చినటువంటి పాకిస్తాన్కి సహాయపడ్డటువంటిది, టర్కీ వాళ్ళు ఇచ్చినటువంటిది అయితే ఉన్నదో అవన్నీ కూడా తుస్సుమనేటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇలా భారతదేశంలో ఒక అణ్వాయుధాలే కాకుండా గట్టిగా నిల్చొని పోరాటం చేయడమే కాకుండా లోతుగా పాకిస్తాన్ లోపలికి వచ్చి ఏదైతే దాడి చేయడం జరిగిందో ప్రపంచం అంతా నివ్వరపోతున్నటువంటి సందర్భం. కాబట్టి మీరు అన్నట్టుగా ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిజం, ఇస్లామిక్ టెర్రరిజం కానీ ఇతర టెర్రరిజాలు కానీ ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటి కూడా ఒక వేదికగా, అంటే ఏమిటి, వాటిని పరిష్కరించేటువంటి రూపుమాపేటువంటి దాంట్లో భారతదేశం వైపు అన్ని దేశాలు చూసేటువంటి ఒక పరిస్థితి మనకు వచ్చింది. అది మన సైనికుల యొక్క గొప్పతనం, మోదీ గారి యొక్క చాకచక్య వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు అని చెప్పి మనకు చెప్పక తప్పదు. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. పాకిస్తాన్తో అదేవిధంగా ఉగ్రముఖలతో ఒకవైపు ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ మనం కొనసాగించామో అది ఇంకా ఆ వేడి చల్లారక ముందే మరో దేశం, అంటే మన పక్కలో బల్లెంలా తయారైనటువంటి చైనా అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తుంది. ఎలా చూడాలంటే చైనా మరలా దుందుడుకుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుందా, భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందా, చైనా పేర్లు మార్చినంత మాత్రాన భారత్ చూస్తూ ఊరుకుంటుందా, ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఈ సందర్భంలో అసలు చైనా పేర్లు మార్చాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిజానికి వెనుకల ఉండి మద్దతు ఇచ్చేటువంటిది అన్ని రకాలుగా కనిపించకుండా మద్దతు ఇచ్చినటువంటిది చైనా, దాంట్లో సందేహం లేదు. వాస్తవానికి చైనా మనం ఈ రోజు మనం ఆర్థిక స్థాయిలో బలంగా ఎదిగినటువంటి ఆర్థిక వ్యవస్థలో మనం ఐదో స్థానంలో మనం ఉండడం అంటే చైనా ఇష్టపడడం లేదు. కాబట్టి ప్రపంచంలో మనం ఆర్థిక అభివృద్ధిలో దూసుకుపోతున్నాము, మ్యాన్ పవర్లో దూసుకుపోతున్నాము. ప్రపంచవ్యాప్తంగా మన యొక్క భారతీయులందరూ కూడా వివిధ దేశాలలో కీలకమైన పదవుల్లో ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని సహించలేక పాకిస్తాన్ ద్వారా తన యొక్క కసిని తీసుకోవాలనేటువంటిది చైనా ముందు నుంచి కూడా ఉన్నటువంటిదే. 62 వెంకటరెడ్డి గారు, ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. కరోనా తర్వాత ప్రపంచమంతా ఆర్థికంగా కుదేలవుతూ ఉంటే అమెరికా కూడా కుదేలైపోయింది. కాకపోతే మేకపోతు గాంభీర్యం అమెరికా ప్రదర్శిస్తోంది. కానీ ఇక చైనా పరిస్థితి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచమంతా కరోనా తర్వాత ఒక రకంగా ఇబ్బంది పడితే భారత్ మాత్రం ఆర్థికంగా తీసుకున్న నిర్ణయాలతో, అంటే ఇక్కడ ప్రభుత్వాలతో పాటు ప్రజలు, అంటే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ ముందుకు సాగుతున్నారు. పెట్టుబడులు పెట్టే విధానంలో కానీ, విదేశాల నుంచి పెట్టుబడులు రావటం కానీ, భారత ప్రజల వర్క్, అంటే మీరు చెప్పినట్టుగా దేశ విదేశాల్లోనే కాదు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా భారతీయుడు ఉన్నాడు, అందులోనూ తెలుగువాడు ఖచ్చితంగా అక్కడ ఉంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ అంటే మీరు చెప్పినట్టుగా 5వ ప్లేస్ అన్నాం కానీ ఇక రానున్న రోజుల్లో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ఇవన్నీ తట్టుకోలేకే చైనా ఈ పన్నాగాలు పన్నుతుందంటారా? వాస్తవం, ఇది పూర్తి వాస్తవం. ఇదే కాదు, ఇప్పుడు మనం ఏదైతే ఒక అగ్రరాజ్యం అంటున్నామో, సరే ప్రస్తుతానికి మనకు వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి అనడం అంత మంచిది కాదేమో. కానీ అన్ని దేశాలు కూడా ఇలా భారతదేశం పట్ల ఒక రకంగా ఏంటంటే
అసూయతో ద్వేషాలతో చూస్తున్నటువంటి పరిస్థితి. మీరు అన్నారు, కరెక్ట్గా చెప్పినారు. కరోనా పీరియడ్లో నేను అమెరికాలో ఉన్నాను. పటాపట పట్ 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 చనిపోతుండండి. ఆరోగ్యవంతమైనటువంటి దేశం అనుకున్నటువంటి అమెరికాలో ఆ కరోనా వ్యాధికి ఎన్ని వేల మంది చనిపోయినారనేది చూస్తున్నాం. అదే భారతదేశంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ పర్సెంటేజ్ డెత్ రేట్ అనేటువంటి చాలా తక్కువ ఉంది. పైగా మనం 100 దేశాలకు మన కరోనాకు సంబంధించినటువంటి మెడిసిన్స్ మనం సప్లై చేయగలిగిన గొప్ప కారణం అనేటువంటిది కూడా మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి అన్ని రకాలుగా ఇవాళ భారతదేశం సుస్థిరంగా అభివృద్ధి అవుతుంది. కాబట్టి చైనాకు ఒక రకంగా మరి ఉంటది, మా పక్కనే ఉన్న దేశం కదా, మన ముందు చాలా చిన్న దేశం కదా అనుకున్నారు. ఇవాళ ఇంత పెద్ద, ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీరు, 145 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశాన్ని మనం సుస్థిరంగా ఏ ఆరోగ్య సమస్య లేకుండా, ఆకలి సాగు లేకుండా అభివృద్ధి అన్ని రకాలుగా అన్ని సామాజిక వర్గాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళ ఉంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే రెండవది ప్రపంచ శాంతి కోసం కూడా మోదీ గారు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ రష్యాకి వెళ్ళినారు, ఉక్రెయిన్కి వెళ్ళినారు. బహుశా 2 దేశాలకు వెళ్ళి ఇద్దరితో సత్సంబంధాలు అనేటువంటిది నెలకొల్పినటువంటి పరిస్థితి. ఈ 2 దేశాలు కూడా మనకి ఇవాళ మనం అంటే ఇష్టపడుతున్నటువంటి దేశాలు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. పైకి మనకి ఏంటంటే పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిజం అనేది కాదు, దీని వెనకాల అనేక రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు అంతర్జాతీయంగా ఉంటాయి. వాటిని తట్టుకున్న మనం ఇవాళ మన ప్రపంచాన్ని మొత్తం చెప్పడం జరిగినటువంటిది ఏంటంటే, మీ న్యూక్లియర్ కాదు, మీ న్యూక్లియర్తో బెదిరిస్తే మేము బెదిరే వాళ్ళం కాదు అనేటువంటిది మోడీ మొన్న ఇచ్చినటువంటి సందేశం అయితే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడం జరిగినటువంటి పరిస్థితి. అమెరికాకు మనం ఇండైరెక్ట్ గా సంకేతం ఇచ్చినాము, చెప్పడం, చైనాకి ఇచ్చినాము. మనకి ఇంకా వ్యతిరేకంగా ఉన్నటువంటి టర్కీ లాంటి దేశం, టర్కీకి మనం ఎంత సహాయపడ్డాం భూకంపాలు వచ్చినప్పుడు. ఖచ్చితంగా మీరు ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు తుర్కీ లాంటి దేశాలకి కాదు, ప్రపంచంలో రేపు పాకిస్తాన్కి ఏదైనా ఆపదొచ్చినా ఆదుకునే దేశం ఏదైనా ఉందంటే ప్రపంచం మొత్తం మీద భారతదేశాన్ని కర్మభూమి అంటారు. ప్రపంచానికి విశ్వ గురువుగా మన భారతదేశం ఎదుగుతున్న టైంలో ఒక దేశానికి అక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మనం అంత సాయం చేస్తే పాకిస్తాన్కు వ్యాగన్లలో డ్రోన్లు పంపించింది. ఆ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా మన సైన్యం గుర్తించింది. ఇప్పుడు ఈ రోజు జరిగే మీటింగ్లో అంటే ఒకవైపు ఉగ్రవాదాన్ని కట్టడి చేస్తూనే ఆ ఉగ్రవాదానికి ఎవరైతే సాయం చేస్తున్నారో వారందరి తోకలు కూడా కట్ చేస్తేనే సమూలంగా మనం ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయగలుగుతాం. ఏమంటారు? అంటే ఆ తోకల్ని కట్ చేయాల్సిన సమయం అనేది ఆసనమైందంటారా? పరిస్థితులను బట్టి నిర్ణయాలు చేయడం జరుగుతున్నటువంటిది. ఇప్పుడు మనగా చెప్పడం అనేటువంటిది కాదు, కానీ ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఏ దేశం మనకు అనుకూలంగా ఉంది, ఏ దేశం మనతో సత్సంబంధాలు ఉన్నవి అనుకున్నటువంటి పరిస్థితి లోపల గతంలో మనం చేసినటువంటి సహాయాలను అన్నింటిని కూడా మర్చిపోయి వాళ్ళ పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నటువంటి మీరు అన్నటువంటి దేశాలు ఏదైతున్నాయో వీటి మీద ఒక నిఘా మనకు ఉంటుంది. చైనా మీద మనకు ఎప్పుడు ఉంటుంది. చైనా మీరు వాస్తవానికి చూడండి, మాట్లాడనట్టే వ్యవహారాలన్నీ నడిపించినారు. వాళ్ళు ఏంటంటే చైనా వాళ్ళకు ఇప్పుడు మన బ్రహ్మోస్ చూసిన తర్వాత భారతదేశంలో బ్రహ్మోస్ను ఉత్పత్తి చేసి ఈ రకంగా అంటే 450 కిలోమీటర్లు వాటి యొక్క వెళ్ళడం అనేటువంటిది అయితే జరిగిందో, అక్కడ వెళ్ళి పడడం అనేటిది జరిగిందో, దాడి చేయడం జరిగిందో, ఇవాళ అమెరికా కూడా ఇదేంటి పరిస్థితి అనేటిది ఎంతసేపు మన మీద ఆధారపడాలని వాళ్ళు అనుకున్నారు ఆ దేశాల మీద. కానీ అట్లా కాదు అని చెప్పగలిగినాము. సాంకేతికంగా డిఫెన్స్ రంగంలో భారతదేశంలో జరిగినటువంటి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి చాలా పెద్ద కటాయింపులు చేయడం జరిగింది. మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డిఫెన్స్ కు సంబంధించినటువంటి అంశం లోపల అప్పుడప్పుడు మనకు అనిపించేది, ఇంత పెద్ద ఎత్తున ఎందుకు కొంటున్నారు, ఎందుకు దీని మీద రీసెర్చ్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది, ఉత్పత్తి జరుగుతుంది అనేటువంటిది. ఇవాళ మనకు కనపడేది ఏంటంటే మన వ్యక్తిగతంగానే ఇండిపెండెంట్ గా ఇలా భారతదేశం అనేటువంటిది రక్షణ రంగంలో మనం నిల్చున్నాము అనేటువంటిది అన్ని దేశాలకు సంకేతం పోయినటువంటి పరిస్థితి. విచిత్రమైనటువంటి మన వాస్తవానికి మనం అనుకున్నది ఏంటంటే యుద్ధం అంటే ఆ బార్డర్ దాటి లోపలికి వెళ్తే అనుకున్నాం. లోపలికి వెళ్లకుండానే ఇవాళ జరిగింది ఏంటంటే మనం 200-300 కిలోమీటర్లు వెళ్తే దిక్కు లేదు, ఒక్క అణ్వాయుధం కూడా భారతదేశ భూభాగంలో పడలేదు. ఏదో ఆ పక్కన ఎల్ఓసి దగ్గర ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలను కొంత దాడి చేస్తే చంపినారు వాళ్ళు, అది వేరే విషయం. కానీ మన దేశంలోకి ఏ ఒక్కటి కూడా వెంకటరెడ్డి గారు నేను మరలా మీతో మాట్లాడతాను. జయరాం గారు జాయిన్ అవుతున్నారు. జయరాం గారు నమస్కారం అండి. జయరాం గారు నా వాయిస్ వినపడుతుందా అండి? సార్ నమస్తే సార్. సార్ చూస్తున్నాం ఒకవైపు చైనాతో యుద్ధం దాకా అంటే యుద్ధ వాతావరణం వచ్చింది. ఆ తర్వాత చర్చలు జరిగాయి. మొత్తానికి కాల్పుల విరమణతో ప్రస్తుతానికైతే ఆపరేషన్ సింధూర్ అలా ఉండిపోయింది. మరలా పక్కలో బల్యంలా చైనా తయారైపోయింది. అరుణాచల్ ప్రదేశ్లో పేర్లు మార్చే సాహసం చేస్తుంది. అంటే భారత్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చైనా చేస్తుందా? ఒక రకంగా చెప్పాలంటే మొన్న దాడులతో ఏదైతే ఉగ్రవాదం అనే ముసుగుందో ఆ ముసుగును తొలగించి పాకిస్తాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాం. ఇప్పుడు చైనా కూడా దుష్టపన్నాగాలు పన్నుతుంది. వీటికి ఎలా చెక్ పెట్టాలి? ఈ రోజు మీటింగ్ లో చైనాకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా సార్? తప్పకుండా అండి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు డిఫరెంట్ గా ఆల్ కార్నర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు క్యాబినెట్ మొత్తము.
ఏదో ఒకదాని మీద లేకపోతే ఒక సమస్యనో లేకపోతే పాకిస్తాన్ కాదు. మనకు ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయో ఇబ్బందులన్నింటి మీద పరిశీలన కంపల్సరీ చేయాల్సిందే. సో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఒకవైపు పాకిస్తాన్కి పూర్తి స్థాయి లోపల మద్దతు ఇచ్చేది చైనా పైకి శాంతి మాటలు చెప్తున్నా కూడా మానసికంగా ఎలా ప్రిపేర్ అయిపోయిందంటే, పాకిస్తాన్ దెబ్బ కొడితే పాకిస్తాన్ వెనకాల మనం ఉండేసి చైనా కుండే ఏదైతే రివెంజ్ ఉందో తీర్చుకోవాలనుకోవడం అనేది చైనా వైఖరి. ఇక పాకిస్తాన్ ఏంటంటే, ఎవడైనా పైసలు ఇస్తాడా, పైసలు ఇస్తే మనం ఏదైనా లొల్లి చేద్దామా అనేది పాకిస్తాన్ వైఖరి. ఇక్కడ పాకిస్తాన్ కావాల్సింది ఏంది, డబ్బుతో పాటు వచ్చేసి సో ఫేము, నేము, మనీ, ఈ మూడు పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతో పాటు అడిషనల్ గా సో మనకు ఈ లొల్లులు ఇండియాతోని ఈ వివిధ తెగదెంపులు అనే దాని మీద ఇంకా అనేక అంశాల మీద చాలా రకాలుగా, ఒకటి కాదు అనేక రకాల అంశాల మీద పాకిస్తాన్ కాన్సన్ట్రేట్ చేస్తుందా. అంటే ఈ రోజు పాకిస్తాన్ పౌరుణ్ణి వాళ్ళకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా దానికి కారణం ఇండియా మాత్రమే అనే దాన్ని ప్రిపేర్ చేసే ప్రోగ్రామ్ పాకిస్తాన్ ఎప్పటి నుంచో పెట్టుకుంది, ఇప్పుడు కాదు, గత కొన్ని ఏళ్ల నుంచి ఇదే ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటు వచ్చేసి పాకిస్తాన్ కు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేది చైనా. సో ఈ రెండు కంట్రీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినది డెఫినెట్ గా భారత ప్రభుత్వం చేస్తుంది. సో అనేక అంశాలు, దీంతో పాటు ఇంకా అనేక అంశాలు వస్తాయి. ఒకటి వచ్చేసి నేను కోరుకున్నది ఏంటంటే, నేనుగా ఒక బీయింగ్ ఒక కామన్ మ్యాన్ గా నేను కోరుకుంటానంటే, స్పష్టంగా మనకు కావాల్సింది ప్రధానమంత్రి మోడీ ఊపిరి ఆపేస్తానన్న ఆ మూకలు, టెర్రరిస్ట్ మూకలు ఏవైతే ఉన్నదో వాళ్ళను భారత్కు అప్పగించాలి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, సో ఎక్కడైతే మనకు ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతున్న సమస్య ఉన్నదో, సో జమ్మూ అండ్ కాశ్మీర్ సమస్యలు ఎక్కడైతే ఇబ్బందులు పెడుతున్నాయో వాటి సమస్యల నుంచి పూర్తిగా మనకు స్వాధీనం చేసుకొని అది మన హస్తగతమై ఉండాలి. అందులో పాకిస్తాన్ వేసిన ప్లేస్ కూడా మనకు ఆధీనంలోకి రావాలి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ సంబంధించిన అంశాలు, ఏ దేశంతోనైనా బిజినెస్ సంబంధించిన అంశాలు, ట్రంప్ చెప్పే బిజినెస్ సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే మనం చెప్పే బిజినెస్ అంశాలు కావచ్చు, దాన్ని చాలా క్లియర్ గా నూతన ఒప్పందాల ప్రకారం జరగాలి, నూతన చట్టాల ప్రకారం జరగాలి, దాన్ని కోరుకుందాం. అలాగని చెప్పేసి నూతన చట్టాలంటే ట్రంప్ కోరుకునే విధానము మీరెంత విధిస్తారో మేమంత విధిస్తామని కాదు. దానికి ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికబద్ధంగా ఉంటుంది. అంటే ఐక్యరాజ్య సమితి లోపల పేద దేశాలకు ఒక రకమైన టారిఫ్ ఉంటది, ధనిక దేశాలకు ఒక రకమైన టారిఫ్ ఉంటుంది. ఆ టారిఫ్ ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే పనిచేస్తారు, కానీ ఇంకో విధంగా మాత్రం పని చేయరు అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవాలి. రైట్. గంగాపురం వెంకటరెడ్డి గారు, మనం చూస్తున్నాం చెప్పండి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో ఏ విధమైన పరిస్థితులు వచ్చాయి, అదే విధంగా ఒక రకంగా పర్యాటకం అనేది అభివృద్ధి చెందింది. మనం కశ్మీర్ ని భూతల స్వర్గం అని చెప్తూ ఉంటాం. ఆ భూతల స్వర్గాన్ని దర్శించేందుకు, అంటే ఆ ప్రకృతి సోయగాలను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తూ ఉన్నారు. ఒక రకంగా పర్యాటకం అభివృద్ధి చెందడంతో అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. అంటే ఇక్కడ భారత సర్కార్ వ్యూహం కానీ భారత వ్యూహం కానీ మనం ఆలోచిస్తే, ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటే అక్కడ ప్రజలకు ఉపాధి ఉండాలి. ఉపాధి ఉన్నప్పుడు ఎవరు కూడా అటువైపు అడుగులు వేయరనేది గుర్తించారు, ఆ దిశగా అడుగులు వేశారు, అక్కడి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. సో ఇది తట్టుకోలేకనే పాకిస్తాన్ ఇలాంటి కుయుక్తులు పన్నుతుందా? రానున్న రోజుల్లో ఇంకా అక్కడ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు సార్ ఈ అంశం గురించి? 100% మీ అభిప్రాయం ఏదైతే ఉందో, ఎందుకంటే కాశ్మీర్ లో ఉండేటువంటి చాలా పేదలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ముస్లింలకు సంబంధించినటువంటి సమాజం ఉందో, వాళ్ళు దైనందిక అంటే ప్రతిరోజు పనిచేసుకొని బతికేటువంటి సమాజం అది. వాస్తవానికి టూరిస్ట్ ప్లేస్ల మీద, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ ఇయర్ 2 కోట్ల మంది టూరిస్టులు 2 కోట్ల పైగా విజిట్ చేయడం జరిగింది. మీరు ఒక చిన్న లెక్క చెప్తాను నేను. 2 కోట్లు, ఒక్కొక్కరు 1000 రూపాయలు కనీసం ఖర్చు పెట్టినా, 1000 చాలా తక్కువ, వెళ్ళిన వాళ్ళు 1000 కంటే ఎక్కువ ఖర్చు పెడతారు. వివిధ రూపాయలు, రవాణాలోను, భోజనము, ట్రాన్స్పోర్టు, లాజిస్టిక్స్, ఇవన్నీ కూడా పెడితే కూడా కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ అనేటువంటిది కాశ్మీర్లో జరిగిందంటే, అక్కడ ఉండేటువంటి మార్కెట్ల మీద దాని ప్రభావం ఎంత, అక్కడ దాని మీద చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ఎంత, అక్కడ బతికేటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద బతుకుతున్న వాళ్ళు ఎంతమంది, ఎన్ని వేల మంది. కాబట్టి వీటన్నిటి యొక్క ప్రభావం దాని మీద ఉన్నమాట వాస్తవం. కాబట్టి దాంతో ఏమైపోయింది, మీరు అన్నట్టుగా ఉపాధి లభించింది.
వాస్తవానికి మనకు ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే ఉపాధి లభించకపోవడం వల్ల గత 50-60 సంవత్సరాలుగా కాశ్మీర్లో ఉండేటువంటి యువకులు పక్కదారి పట్టినారు. ఈ పక్కదారి పట్టేటువంటి కార్యక్రమం లోపలే డబ్బులు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి మతాన్ని జోడించి మత విశ్వాసాల మీద రెచ్చగొట్టి పాకిస్తాన్ ప్రేరేపిత ఈ లష్కర్ తోబే కానివ్వండి రకరకాల సంస్థలు ఏవైతే విద్రోహ చర్యలు చేస్తున్న సంస్థలోనే వాళ్ళని అటు తీసుకుపోవడం పరిస్థితి. కానీ వల్ల మీరు చూసినారు, ఫస్ట్ టైం చూసినారు, నేను చూసిన 50-60 సంవత్సరాలుగా కాశ్మీర్లో జరిగినటువంటి దాడికి ప్రతిస్పందన ఎంత పాజిటివ్ గా రోడ్ల మీదకి వచ్చి ముస్లిం మహిళలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడినటువంటిది, ప్రొటెస్ట్ చేసినటువంటిది. దీనిది ఏంటంటే మేము హాయిగా బతుకుతున్నాము, కాశ్మీర్ 370 రద్దయింది, అన్ని స్వాతంత్రం వచ్చింది. ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, ఒక ప్రభుత్వం నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఏర్పడ్డది, ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పడ్డది, దాంట్లో ఏం సందేహం లేదు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఏంటంటే కాశ్మీర్ ప్రజలు అభివృద్ధి కోణంలో రావడం జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి ఆస్తులు, వ్యవహారాలు, ఆర్థిక పరమైనటువంటిది వీటన్నిటి కూడా ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు డెవలప్మెంట్ ప్రాసెస్ లో రావడం జరిగింది. కాబట్టి అది పడక, అది ఇష్టం లేక, ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపే ఉండాలా, భారత ప్రభుత్వం మీద కాశ్మీర్ ప్రజలు యుద్ధం చేస్తుండాలి, మతపరమైనటువంటి దాడులు చేస్తుండాలి, మరి విద్రోహ చర్యలు చేస్తుండాలి, మరి హత్యలు చేస్తుండాలి. దీనికి భిన్నంగా కాశ్మీర్ ప్రజలు స్పందించినటువంటి గత మోదీ గారి కాలం లోపల ఇవన్నీ మార్పులు ఏవైతే జరిగినాయో, చాలా మంది మన దేశంలో కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడినప్పటికీ కూడా ఇవాళ ఒక ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఏర్పడ్డది. కాబట్టి పక్కన ఉండేటువంటి పాకిస్తాన్కు, పక్కన ఉండేటువంటి చైనాకు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక బాధ ఏంటంటే ఇట్లా ఉండడానికి వీల్లేదు, ఎప్పుడు సమస్యలు ఉండాలి భారతదేశంలో అనేది. కాబట్టి దానికి ఒక పరిష్కారం లభించిందని నా అభిప్రాయం. రైట్. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా అదేవిధంగా జయరాం గారు చెప్పినట్టుగా ఈరోజు CCS మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఒకవైపు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం, చైనా ఏవైతే కుయుక్తులు పన్నుతుందో ఆ కుయుక్తులకు కూడా ఖచ్చితంగా ఈరోజు భేటీలో ఒక కీలక నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉన్నట్టుగానే మనమైతే ఆశిద్దాం. ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులు కూడా పడతాయి. సో ఈ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న గంగాపురం వెంకటరెడ్డి గారికి అదేవిధంగా జయరాం గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.